గప్చుప్గా విదేశాలకు ఉడాయించిన వైనం వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు లీకులు అప్డేట్ రాలేదన్న టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత. టీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైన సమాచారం. గతంలో విదేశాల నుంచి షెల్ కంపెనీలకు అక్రమ నిధులు మళ్లింపు, స్కిల్ స్కామ్లోను బాబు దుబాయ్ బంధం, ఈసారి అదే షెల్ దందా అయినా గోప్యంగా విదేశీ పర్యటన వెనక లోగుట్టు అదే అంటూ ఏదైతే నిన్న సోషల్ మీడియా ద్వారా వైసీపీ వాళ్ళు జగన్ లండన్కి ముందు నెదర్లాండ్స్ ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఎందుకు ఆగాడు, ఇట్లాంటిది ప్రొజెక్ట్ చేశారు. ఆ విషయం నిన్ననే మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు మెన్షన్ చేసినటువంటిది కూడా. అయితే వీళ్ళు కంప్లీట్ రివర్స్లో పేపర్లోనే రాసేశారు చంద్రబాబు నాయుడు వేరే రూట్లో వెళ్తున్నారంటే. అడుగు తీసి అడిగేస్తే మీడియాలో ప్రచారం కోరుకుని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్చుప్గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వర్తో కలిసి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్ళిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారన్న విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్ళిన టీడీపీ తొలుత మీడియాకి లీకులు ఇచ్చింది. అయితే చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికాకి రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులు భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు, ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టు చప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనక లోగుట్టు ఏమిటి అన్నది సస్పెన్స్గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా మీడియా ప్రచారంతో ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. 3 ప్రెస్ మీట్లు 6 మీడియా లీకులుగా ఆయన రాజకీయం కొనసాగింది. వారానికి కనీసం 2 సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అట్లాంటిది ఈ నెల 11 పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌనముద్ర దాల్చారు. మరోవైపు లోకేష్కి మాట కూడా పెగలేదు. చంద్రబాబు కంటే ముందే ఆయన గప్చుప్గా విదేశాలకు వెళ్ళినట్టు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు జనసేన వర్గాలే చెప్పలేకపోతున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అలికిడే లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత కూటమి నోట మాటే రావడం లేదు. పోలింగ్ సార్లు తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు ఖచ్చితమైన అంచనాకు రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా విదేశాలకు వెళ్లడం గమనార్హం. చంద్రబాబు శనివారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలపై అధికారికంగా వెల్లడించే టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబును కాసేపు అడ్డుకోవడంతో వ్యవహారం బయటకు పొక్కింది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాల కేసులకు సంబంధించి చంద్రబాబుపై సిఐడి గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సిఐడి ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్ళకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు సిఐడిని సంప్రదించారు. సిఐడి ఆయనపై 4 కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. సిఐడికి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్ళకూడదని ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేయనుంది. ఇదే విషయాన్ని సిఐడి శంషాబాద్ ఇమిగ్రేషన్ అధికారులకు తెలియజేసింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటనపై అప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా భావించిన ఇమిగ్రేషన్ అధికారులు ఆయన వెళ్లనిచ్చారు. సాధారణంగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళ్తుంటారు. చంద్రబాబు మాత్రం దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్లారో వెల్లడించలేదు. తన పర్యటన అత్యంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నది సందేహాస్పదంగా మారింది అంటూ మరోవైపు గుట్టుగా విదేశాలకు వెళ్ళిన చంద్రబాబు ఇట్లీ చేరుకున్నట్టు సమాచారం. దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇట్లీ వెళ్ళినట్టు ఇమిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెళ్లించే. లోకేష్ దంపతులు కూడా అక్కడికే వెళ్ళినట్టు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అధికారికంగా వెళ్లించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హం. ఇట్లతో పాటు మరికొన్ని చిన్న దేశాలకు వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడి నుంచి సింగపూర్కి నిధులు మళ్లించి అనంతరం భారత్లో షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనలకు బలం చేకూరుతుంది. విదేశాల నుంచి స్వదేశానికి నిధులు మళ్లించాలంటే ఈయన అక్కడికి వెళ్ళాలా? ఎలా పంపించారో అలాగే ఇక్కడికి తెప్పించుకోలేరా? వార్తలో సంథింగ్ ఏదో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ